అనుకున్నట్టుగానే సాయి, కిషోర్ ఇద్దరు కలిసి ఎప్పట్నుంచో స్టూడెంట్స్ ని భయపెడుతున్న ఆ హాస్టల్ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి చేరుకున్నారు. రాత్రి 11 అయింది. చుట్టుపక్కల అందరూ పడుకున్నారు. ఇదే సరైన సమయం లోపలికి వెళ్లడానికి అని సాయి అన్నాడు. వెంటనే కిషోర్ తన బ్యాగ్లోంచి కెమెరాని తీస్తూ ఇక్కడ ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుని దాన్ని ఈ కెమెరాతో కాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చెయ్యాలి అని చెప్పాడు. సాయి దానికి ఆలోచిస్తూ, ముందు అది వైరల్ అవ్వాలి అంటే మనం ప్రాణాలతో బయటకి వెళ్ళాలి. ఇక్కడ చడీ చప్పుడు లేని ప్రదేశంలో నా గుండె చప్పుడు నాకే గట్టిగా వినిపిస్తుంది. భయపడుతూ కూర్చుంటే ప్రొద్దున్న అయ్యేవరకు మనం లోపలికి వెళ్లలేము. త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేద్దామని కిషోర్ తొందరపెట్టాడు. కిషోర్ కెమెరా ఆన్ చేశాడు. సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేశాడు. ఆ గేట్ అలజడి వినడానికి చాలా భయంకరంగా అనిపించింది. అయినా సరే చాలా రోజులుగా తెరువని గేట్ కనుక అలా అలజడి చేయడం సహజమే అంటూ కిషోర్ అనేసరికి సాయి ఈరోజు ఎందుకో ఇంటికి తిరిగి వెళ్తాము అని నమ్మకం లేదు. వీడు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు అని కిషోర్ని ఉద్దేశించి, దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అని తనలో తానే అనుకున్నాడు. సరే ఎలానో ధైర్యం చేసి ఒక అడుగు వేశాం. విషయానికి ఏంటో తెలుసుకునే వెళదామని ఇద్దరు లోపలికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ కదిలారు. ఎదురుగా ఒక పిల్లర్, దాని వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెంటనే కిషోర్ అటువైపు లైట్ వెయ్యి అక్కడ ఎవరో ఉన్నారు అని సాయిని హెచ్చరించాడు. సాయి ఉలిక్కిపడి లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేం అర్థం కావట్లేదే అంటూ కిషోర్ మనసులో గొనుక్కున్నాడు. అక్కడ నుంచి కుడివైపుగా మెట్లను అనుసరిస్తూ ఇద్దరు ముందుకు సాగారు. మెల్లగా నడుస్తూ, అస్సలు అలికిడి చెయ్యకుండా, పెదవి విప్పకుండా, లోపల భయంతో చెమటలు పట్టేశాయి. బయట భయంతో కాళ్ళు వణికిపోతున్నాయి. అయినా సరే ఎటూ చూడకుండా మొదటి అంతస్తుకి చేరుకున్నారు. ఇంతలో అక్కడ విడిచిపెట్టిన టాప్ ఒకటి కనిపించింది. అది చూసిన కిషోర్ వెళ్ళి ఆ టాప్ని కట్టి రమ్మని సాయికి చెప్పాడు. దానికి సాయి, ఎవరులేని ఈ హాస్టల్లో ఈ టాప్ని ఎవరు విడిచిపెట్టి వెళ్లారు? నాకు చాలా భయం వేస్తుంది. నేను ఆ టాప్ని ముట్టుకుని దెయ్యం వచ్చి నేను నీళ్లు తాగుతుంటే నా టాప్నే ఆపుతావారా అని నన్ను చంపేస్తే వామ్మో నేను వెళ్ళను అని భయపడతాడు. దానికి కిషోర్ సరే ఈ కెమెరా పట్టుకో నేనే ఆపుతా అని టాప్ దగ్గరికి వెళ్తాడు. టాప్ని ఆపుదామని కిషోర్ చే టాప్ పైన వేస్తూ ఉంటాడు. ఇంతలో సాయికేవని ఒక్కసారిగా అరుస్తాడు. ఉలిక్కిపడిన కిషోర్ మళ్ళీ ఏమైందిరా అంటూ సాయిని అడుగుతాడు. దానికి సాయి వెక్కిలి నవ్వుతూ హేహే ఏం లేదు ఊరికే అంటూ ఒక పక్క భయంతో మరో పక్క అమాయకత్వంతో ఒక రకంగా నవ్వుతాడు. నీ భయంతో నన్ను భయపెట్టకు అని టాప్ కట్టేస్తాడు. కిషోర్ అలా 4 అడుగులు వేసి వెళ్లేసరికి టాప్ వాటర్ శబ్దం మళ్లీ వినిపిస్తాది. ఇద్దరి కాళ్ళు గజ గజ వణికిపోతాయి. నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరు భయపడుతూ సరే చేతులు పట్టుకుని వెళదాం పదాని అడుగులో అడుగువేస్తూ నెమ్మదిగా టాప్ దగ్గరకి చేరుకుని అటు ఇటు ఎవరైనా ఉన్నారా అని చూసుకుని టాప్ కట్టేసి పై అంతస్తు మీదకి ఎవరో తరుముతున్నట్టు ఉరికారు. గబగబ పరిగెత్తేసరికి ఆయాసం వచ్చి ఇద్దరు కిందకి తలవాల్చి గట్టిగా శ్వాస తీసుకుకోవడం మొదలుపెట్టారు. కానీ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది కదా అని తనికెళ్ల భరణి, అతడు చిత్రంలో చెప్పినట్టు ఆ నిశ్శబ్దంలో వీళ్ల ఊపిరి శబ్దం అంత భయంకరంగా అనిపించింది. సరే సాయి ఇక మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసి బయల్దేరదాం. ఇదే 3వ అంతస్తు, రూమ్ నెంబర్ 313 ఎక్కడ ఉందో కనిపెట్టి అసలు ఇక్కడ ఏముందో తెలుసుకుని బయల్దేరిపోవాలి అని కిషోర్ చెప్పాడు. పదమరి ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. త్వరగా ఆ గదిని వెతికి మనకి కావాల్సిన ఫ్యూటేజ్ తీసుకుని పరిపోదామని సాయి చెప్పగా కిషోర్ కెమెరా లైట్ ఆన్ చేసి ముందుకు సాగాడు. ఇరువైపుల గోడలు, వాటి మధ్యలో గదులు, నాకు తెలిసి మనకి కావలసిన గది మధ్యలో ఉండొచ్చు. పద అంటూ కిషోర్ సాయిని ముందుకు పంపాడు. ఇంతలో గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. విచిత్రమైన అలజడులు వినిపిస్తున్నాయి. వాళ్లతో పాటు వేరే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతలో కెమెరా లైట్ హఠాత్తుగా ఆగిపోయింది. సాయికి భయం వేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆగు, భయపడకు, లైట్ ఆన్ చేస్తున్నా, కంగారు పడకు అంటున్న సాయి వినడం లేదు. ఒకటే అరుపులు, గోడలు బద్దలయ్యేలా, చెవులు పగిలిపోయేలా. ఇక లాభం లేదని కిషోర్ వెంటనే సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేయమన్నాడు. ఈ టైంలో ఇది కూడా ఆన్ అవ్వట్లేదే, ఇక ఇదే ఆఖరి రోజు నా జీవితంలో అంటూ
దేవుడా మమ్మల్ని కాపాడవయ్యా అని అన్న వెంటనే కెమెరా లైట్ ఆన్ అయింది. దేవుడా నువ్వు ఉన్నావ్, నాకు తెలుసు నువ్వు ఉన్నావ్, థాంక్స్ అని సాయి దేవుడికి చెప్పి కిషోర్ వైపు తిరిగాడు. కిషోర్ కళ్ళని పెద్దవి చేసి మెల్లగా కెమెరా లైట్ డోర్ వైపు తిప్పాడు. ఇప్పటి వరకు వెతుకుతున్న రూమ్ నం 313 ఎదురుగా ఇద్దరి గుండె చప్పుడు 120 కిలోమీటర్లు ల వేగంతో బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తడం మొదలెట్టింది. ఇద్దరికీ ఒకేసారి ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ అయింది. ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ నీకు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా, నాకు అదే వినిపిస్తుంది అనుకున్నారు. సరే ఇక ఆలస్యం చేయడం ఎందుకు, వచ్చింది ఈ రూమ్ గురించే కదా, తెరిచి ఇందులో ఏముందో అందరికి చూపించే సమయం వచ్చింది అని కిషోర్ చాలా విశ్వాసంతో సాయికి చెప్పాడు. ఈ గదికి తాళం వేసి ఉంది, దీన్ని తెరిచేదెలా అని సాయి అడగగా బడ్డలు గొట్టేధం అని కిషోర్ చెప్తాడు. వేరే మార్గం లేదు, బయటకెళ్లే ఆలోచన లేదు, బడ్డల కొట్టడం ఒకటే మార్గం. ఇప్పటివరకు అన్ని అడ్డంకులు దాటుకుని భయాన్ని జయించి ఎంత నమ్మకంతో ఇంత దూరం వచ్చామో మర్చిపోకు సాయి. వెళ్తే విషయానికి ఏంటో తెలుసుకుని వెళ్ళాలి. నేను బద్దలు కొడతా, నువ్వు కెమెరా పట్టుకో అని కిషోర్ సాయిలో ధైర్యం నింపి తాళాన్ని బడ్డల కొట్టడం మొదలుపెట్టాడు. కెమెరా పట్టుకున్న సాయి చేతులు వణుకుతున్నాయి. అయినా సరే చెమటలు తుడుచుకుంటూనే కెమెరాని గట్టిగా పట్టుకున్నాడు. కిషోర్ తాళాన్ని చాలా బలంగా కొడుతున్నాడు. గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. మిగతా గదుల తలుపులు అన్ని వాటంతట అవే తెరిచేసుకున్నాయి. గాలికి గట్టిగా కొట్టుకుంటున్నాయి. అటు ఇటు అన్ని గదుల తలుపులు కొట్టుకునే అలజడి మధ్యలో కెమెరాతో సాయి తలుపును బడ్డల కొడుతూ కిషోర్ చూడడానికి ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. ఇంతలో తాళం విరిగింది. గాలి వీయడం ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. సాయి కంట్లో కన్నీరు జలపాతంలా ప్రవహిస్తుంది. తలుపు మెల్లగా తెరుచుకుంది. ఇద్దరి గుండె చప్పుడు బయటకి వినిపిస్తుంది. కానీ కిషోర్ సాయిని కెమెరా గట్టిగా పట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకు, నేను లోపలికి వెళ్తున్నా, నువ్వు నా వెనకే రా అంటూ హెచ్చరించాడు. ఆ గది మొత్తం చాలా రోజుల నుంచి తెరవంది అయి మొత్తం బూజుతో నిండిపోయింది. కిషోర్ తన 2 చేతులతో ఆ బూజుని తుడుస్తూ ముందుకు ఒక్కో అడుగు వేస్తున్నాడు. కొంత బూజు తుడిచాక అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు. ఆ కుర్రాడికి 20 ఏళ్లు ఉంటాయి ఏమో. అసలు ఎవరు ఈ కుర్రాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నలు మదిలో వస్తున్నా ఇద్దరికీ. ఇంతలో ఆ కుర్రాడు కళ్ళు పైకి లేపి, దయచేసి మా ఇంట్లో చెప్పకండి, నేను కాలేజ్కి రాలేకపోయా ఈరోజు, కానీ అంతా చదువుతున్నా, ఎగ్జామ్ బాగా రాస్తా, దయచేసి మా ఇంట్లో చెప్పకండి, మా నాన్న చంపేస్తాడు అని భయపడుతూ వీళ్లని బ్రతిమాలుతున్నాడు. ఇద్దరికీ ఏమర్థం కావట్లేదు. ఇంతలో ఆ కుర్రాడు, మీరు చెప్పేస్తారు, మీరు మంచోళ్ళు కాదు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను, నాతో ఉంచేస్తా అని అనగానే సాయి భయంతో కెమెరా పడేస్తాడు. వెంటనే తలుపులు వాటంతట అవే ముసుకుంటాయి. లోపల అరుపులతో కాసేపు ఆ గది ముసుకుంటుంది. ఆ గదిలోంచి రక్తమలా పరిచిన చాపల బయటకి వచ్చింది. లోపల అరుపులు ఆగిపోయాయి. నిశ్శబ్దం అలుముకుంది. ఆ కుర్రాడు రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని ఒక బోర్డు పడుతుంది.